నమస్తే మ్యామ్. నమస్తే. నిద్రలేమితో ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ అవనివ్వండి, లేకపోతే రకరకాల ఆలోచనలు ఇవ్వనివ్వండి, దేనివల్లో తెలియదు కానీ నిద్ర అనేది బాగా తగ్గిపోయింది. దానికి తోడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. సో నిద్రలేమికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఇలా నిద్ర ఇట్లా టాబ్లెట్ వేసుకుంటే మనకి ఏమంటే సెడేటివ్స్ అలా నిద్ర పడుతుంది, అలా అని కాదు. మనం ఫస్ట్ మన మైండ్ని కామ్ చేస్తుంది. మనకి ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో, స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ని రిలీవ్ చేస్తూ మనకి హ్యాపీ, కంఫర్టబుల్, నేచురల్ స్లీప్ అయితే ఉంటుంది, సౌండ్ స్లీప్. ఓకే. యాక్చువల్ మనం ఎలాగో నిద్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నిద్ర ఎందుకు అంత ఇంపార్టెంట్ మనిషికి అంటే, యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో కూడా ఏంటంటే త్రయోపస్తంభాస్ అంటారు. 3 పిల్లర్స్ ఆఫ్ బాడీలో ఫుడ్ అండ్ స్లీప్ ఆర్ 2 ఇంపార్టెంట్ పిల్లర్స్ అనమాట. ఏంటంటే మనం సరిగ్గా నిద్రపోతే ఫస్ట్ మనకి డైజెషన్ అనేది హ్యాంపర్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా చెప్తాం డైజెషన్ సరిగ్గా లేదంటే కొంచెంసేపు పడుకోండి చెప్పాలి. యాక్చువల్ చెప్పాలంటే సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అంటే కనుక, అంటే నైట్ తిన్న ఆహారం పొద్దునకి సరిగ్గా డైజెషన్ అవ్వలేదు అంటే వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా లేదని అర్థం. ఓకే. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి డైజెషన్ సరిగ్గా అవ్వలేదో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని, గ్యాస్ట్రైటిస్ అని కానీ, ఇంకా మెటబాలిజం హ్యాంపర్ అయ్యి మిగతా మెటబాలిక్ డిసార్డర్స్ కానీ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఈ నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఎన్నో స్కిన్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్గా మనం అడిగితే కనుక ఎవరినన్నా ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చెప్తారు ఏంటంటే, ఎక్కువ టెన్షన్ పడుతున్నప్పుడు బాగా దురద కానీ, ఇవన్నీ స్కిన్ ఇష్యూస్, సోరియాసిస్ కానీ, వీటన్నిటిలో స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సరిగ్గా నిద్రపోని రోజు నాకు ఇంకా ఇచ్చింగ్ ఎక్కువ ఉంది, దురద ఎక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఎన్నో కండిషన్స్కి నిద్ర సరిగ్గా పోకపోవడం అనేది కారణమవుతుంది అన్నమాట. ఓకే. జనరల్గా అంటే మీ దగ్గరికి ఇప్పుడు ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు మ్యామ్? ఫస్ట్ ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ దాని కాజ్ ఏంటో మట్టి కనుక్కోవాలి. ఫస్ట్ అది స్ట్రెస్ ఇండ్యూస్డా ఏంటి అనేది పేషెంట్ని వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. మీరు ఫస్ట్ రీజన్ ఏంటి అనేది, ఎప్పుడైనా సరే రీజన్ ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకుంటే కనుక ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ఎన్నో మెడిసిన్స్ ఉన్నా ఫస్ట్ రీజన్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని మెడిసిన్స్ అందరు రాస్తుంటారు కానీ అందరికీ అన్ని సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడే ఉంటుంది ఏంటంటే మనం రీజన్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ రీజన్ ఐడెంటిఫై చేసి, ఒకవేళ స్ట్రెస్ ఇండ్యూస్డ్ అనుకోండి, ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, శిరోధార అని చెప్పి పంచకర్మ ట్రీట్మెంట్. అది చక్కగా ఒక 45 మినిట్స్ చేయించుకుంటే అసలు ఆ టేబుల్ మీద నిద్రపోతారు జనాలు. అంత మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్లో ఈ స్లీప్. అండ్ అట్ ది సేమ్ టైం ఏమన్నా సింపుల్గా అంటే కనుక జస్ట్ ఇంట్లో కొంచెం అశ్వగంధ పౌడర్ అందరికీ తెలిసే ఉంటుంది. నైట్ టైం 1 టీ స్పూన్ మిల్క్లో కలుపుకొని తాగి పడుకున్నా సరే హ్యాపీ, కంఫర్టబుల్ స్లీప్ అయితే ఉంటుంది. ఓకే. దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? లేదండి, దానివల్ల అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. యాక్చువల్లీ అశ్వగంధకి అదే పేరు ఏంటంటే, పేరు లేని వ్యాధికి పెన్నేరే మందు అంటారు. అంటే మీ డిసీజ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేనప్పుడు కూడా అది ఇస్తే కనుక మోస్ట్ సగం దాకా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ ఉంటాయి కొన్ని కండిషన్స్లో. ఈ అశ్వగంధ అనేది ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో అవైలబుల్ ఉంటుందా? అశ్వగంధ డిఫరెంట్ కంపెనీస్ తయారు చేస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్. బట్ మనం ఏంటంటే ప్రాపర్ కంపెనీని ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఎక్కడైనా జరిగేదే. ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐడెంటిఫై చేసుకుని తీసుకుంటే కనుక మంచిగా పనిచేస్తుంది. అండ్ జనరల్గా వీళ్ళకి అంటే మీరు ఇందాక ఒక రీజన్ చెప్పారు, ఇండైజెషన్ అని చెప్పేసి. ఇండైజెషన్ వల్ల కూడా నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుందా? ఇండైజెషన్ వల్ల నిద్ర పట్టకపోవడం అంటే ఎప్పుడైతే మనకి కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఆ ఇండైజెషన్ వల్ల, అది ఇండైజెషన్ అని తెలియకపోయి ఉండొచ్చు, ఏదో బాడీలో ఏదో జరిగిపోతుంది, కంగారుగా అనిపిస్తుంది, ఇలా తేలిపోతున్నట్టుంది బాడీ, ఇలా చెప్తుంటారు. డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి ఇండైజెషన్కి కూడా. కొందరు అంటారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటారు వచ్చి. అందరూ ఏంటంటే సీటీలు రాస్తారు, ఎంఆర్ఐలు చేయించుకుంటారు, స్కాన్లు చేయించుకుంటారు, రోజు కళ్ళు తిరిగి పడుతున్నాను అని చెప్తుంటారు. రెగ్యులర్గా చూసేవి కళ్ళు తిరుగుతున్నాయి అంటే సిటీ రాస్తే, ఎంఆర్ఐ చేయించుకుంటారు, తల తిరుగుతుంది అంటారు, ఊగిపోతుంది అంటారు, ఇవన్నీ ఉంటాయి. ఎంఆర్ఐ చేస్తే అంత నార్మల్గానే ఉంది, మరి నాకు ఎందుకు తగ్గట్లేదు అని అనుకుంటారు. బట్ అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఇండైజెషన్ అనమాట ప్రాబ్లం. అది కనుక ఎప్పుడైతే సెట్ చేస్తామో సెకండ్ డే నుంచే వాళ్ళకి కండిషన్ నార్మల్ అయిపోతుంది. జనరల్గా మీరు ఇందాక ఒక ట్రీట్మెంట్ చెప్పారు శిరోధార అని చెప్పేసి.
సో అది తీసుకున్నప్పుడు అక్కడే నిద్రపోతారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఒక రోజు అంటే తీసుకోగలరు, 2 రోజులు తీసుకోగలరు. బట్ రెగ్యులర్‌గా అయితే శిరోధారకి వెళ్ళలేరు కదా! అలాంటి వాళ్ళకి శిరోధార అనేది ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నా గానీ అది హెల్ప్ అవుతుందా? షూర్గా అండి. యాక్చువల్లీ శిరోధార అనేది ఒక ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కిందే కాకుండా ఒక రసాయన థెరపీ అంటారు, రిజునేషన్ ప్రొసీజర్ అంటారు. ఓకే. ఏంటంటే యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో పంచకర్మలు ఓన్లీ ట్రీట్మెంట్కే కాకుండా బాడీ హెల్త్ మెయింటెనెన్స్కి చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. అంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఇదివరకు పెద్దోళ్ళు మామూలుగా మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ మోషన్స్కి అలా వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే మనం ఎవరు వేసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. అవును, చాలా మంది మన చిన్నప్పుడు ఆముదం తాగించేవాళ్ళు, ఖచ్చితంగా తాగించేవాళ్ళు. ఇప్పుడంటే మన లైఫ్ స్టైల్ ఎవరు ఏం చేయించుకోవట్లేదు. బట్ దాన్నే కొన్ని మెడిసిన్స్తో కొన్ని డేస్ ఇచ్చి అలా డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ శిరోధార కూడా ఏంటంటే పేషెంట్ కండిషన్ బట్టి ఒక 7 days రోజు చేయించుకోమని ఎవరిని చెప్పం. 7 to 14 days కండిషన్ బట్టి చెప్తూ ఉంటాం అనమాట. బట్ ఎప్పుడన్నా ఒకసారి కూడా చేయించుకోవచ్చు, కొంచెం బాడీని రిలాక్స్ మోడ్లోకి వెళ్ళడానికి కోసం కానీ అలా అయితే ఈ ప్రొసీజర్ చేయించుకోవచ్చు. అండ్ కండిషన్ బట్టి ఒక 7 days ప్రిస్క్రైబ్ చేస్తాం, మా అయితే 10 days. దానివల్ల ఏంటంటే మొత్తం మన నర్వ్స్ ఏవైతే యాంగ్జైటీకి లోన్ అయ్యి నిద్ర లేకుండా ఇలా అవుతున్నాయో అవన్నీ కామ్ అవుతాయి. కంఫర్టబుల్గా రోజు నిద్ర రావడం అదే కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. అండ్ వీళ్ళకి ఆహారపు అలవాట్లు ఏమన్నా? ఆహారం అంటే మెయిన్గా మనం ఇందరు మాట్లాడుకున్నట్టు ఇండైజెషన్ లేకుండా ఫస్ట్ ఒకటి చూసుకోవాలండి. ఓకే. ఎందుకంటే దానివల్ల కూడా నిద్రపోని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇండైజెషన్ అంటే మనకి మామూలుగా మసాలా ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల ఎక్కువ ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ముందు తిన్న ఫుడ్ అరక్క ముందు ఇంకోసారి తింటూ ఉంటారు. అంటే 11 o'clockకి తిన్నాము, టైం అయిందనో ఫుడ్ అవైలబిలిటీ ఉందనో సరే వెంటనే 2 o'clock తింటారు. ముందుది ఇంకా డైజెస్ట్ అయ్యి ఉండదు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ ఇప్పుడు నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ గ్యాస్ట్రైటిస్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండైజెషన్ వల్ల జరిగేది, ఇంకోటి అంటే కడుపు ఉబ్బరంగా అలా అనిపించి, కొందరికి ఏంటంటే తేంపులు రావడం ఉంటుంది, కొందరికి కడుపులో మంట వస్తూ ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. దాని ప్రకారం అది ఏంటో తెలుసుకుని అది సాల్వ్ చేసుకుంటే కనుక ఇవన్నీ మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.